భాను అరుణ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇద్దరి ఇల్లు కూడా ఒకటే ఊరిలో ఉండేవి. ఒకరోజు అరుణ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని అనుకుంటుంది. భాను, నేను ఈరోజు మా ఫ్రెండ్ సుమ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా? వద్దులే అరుణ, నువ్వు వెళ్ళు. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేనెందుకు? ఏం కాదులే భాను, నువ్వు వచ్చావు అంటే ఇప్పుడు తను కూడా నీకు ఫ్రెండ్ అవుతుంది. నేను కూడా అక్కడ సరదాగా ఉండటానికే వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు రా. రేపు నువ్వు మా ఇంటికి రా, మనిద్దరం కలిసి వెళ్దాం అని అంటుంది. అప్పుడు భాను, సరే అరుణ, నేను రేపు మార్నింగ్ మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి తరువాతి రోజు ఉదయం అరుణ వాళ్ళ ఇంటికి భాను వెళ్తుంది. భాను అరుణ ఇద్దరూ కలిసి కారులో వాళ్ళ ఫ్రెండ్ సుమ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అరుణ ఫ్రెండ్ సుమ సిటీలోనే జాబ్ చేస్తుంది. అక్కడే ఒక అపార్ట్మెంట్లో రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే ఉంటుంది. అరుణ భాను సుమ ఉండే సిటీలో సుమ ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు సుమ అరుణకి కాల్ చేసి, హలో అరుణ, ఎక్కడ ఉన్నారు? వచ్చారా? వచ్చాం సుమ, నీ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాం. నువ్వు ఏ ఫ్లోర్లో ఉంటావు? అరుణ, నేను ఉండేది 7th ఫ్లోర్లో, కానీ లిఫ్ట్ పని చేయట్లేదు. మీరేమీ అనుకోకుండా స్టెప్స్ పై నుంచి వస్తారా అని అంటుంది. సరే సుమ, మేము స్టెప్స్ పై నుంచి వస్తాము. మా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బయటే ఉంటుంది. అరుణ భాను ఇద్దరు మెట్ల సహాయంతో 7వ అంతస్తుకు చేరుకుంటారు. హాయ్ అరుణ, ఎలా ఉన్నావు? బాగున్నావా? సుమ, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నా అరుణ. తినెవరు? తిను నా ఫ్రెండ్ భాను. హాయ్ భాను. హాయ్ సుమ. ఇలా ఒకరిని ఒకరు పలకరించుకున్న తరువాత సుమ వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని వెళ్తుంది. సరే అరుణ, ఇప్పటి వరకు జర్నీ చేసి వచ్చారు కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం ఎక్కడికైనా వెళ్దాం అని అంటుంది. అప్పుడు అరుణ, సరే సుమ, మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాం, సాయంత్రం ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి అరుణ భాను ఇద్దరూ రెస్ట్ తీసుకుంటారు. అలాగే ఈవినింగ్ అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం అందరూ టీ తాగుతారు. అలాగే ముగ్గురు ఫ్రెష్ అప్ అయి కార్లో షాపింగ్కి బయలుదేరతారు. అరుణ భాను సుమ ముగ్గురు షాపింగ్ మాల్ దగ్గర ఆగి షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు. షాపింగ్ అయిపోయిన తర్వాత ముగ్గురు రూమ్కి వెళ్ళిపోతారు. అలాగే రాత్రి అయిపోతుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతారు. అదే రోజు రాత్రి సరిగ్గా 1 గంటకి సుమ భాను దగ్గరికి వచ్చి భానుని నిద్రలేపుతుంది. భాను, భాను. చెప్పు సుమ, ఏంటి ఈ టైంలో నిద్ర లేచావు? నిద్ర పట్టట్లేదా అని భాను సుమాని అడుగుతుంది. అప్పుడు సుమ, అదేం కాదు భాను, ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదా, ఈరోజు నైట్ మనం ఏమీ తినకుండా అలాగే పడుకున్నాం. అందుకే నాకు కొంచెం ఆకలిగా ఉండి నిద్ర పట్టట్లేదు. అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ వచ్చిందంట, డెలివరీ బాయ్ కాల్ చేశాడు. నైట్ అయిపోయింది కదా, ఒక్కదాన్నే కిందకి వెళ్ళాలి అంటే కొంచెం భయంగా ఉంది. నువ్వు కూడా వస్తావేమో అడుగుదామని నిన్ను లేపాను అని అంటుంది. సరే భాను, వస్తాను అని చెప్పి భాను సుమాతో రూమ్ బయటకు వెళ్తుంది. అప్పుడు సుమ భానుతో, పద భాను, లిఫ్ట్లో నుంచి వెళ్దాం అని అంటుంది. అప్పుడు భాను సుమతో, అదేంటి సుమ, లిఫ్ట్ పని చేయట్లేదు కదా, మార్నింగ్ మేము వచ్చినప్పుడు కూడా పని చేయలేదు, ఈవినింగ్ కూడా పని చేయలేదు కదా, నువ్వేంటి ఇప్పుడు లిఫ్ట్లో వెళ్దామని అంటావు అని అడుగుతుంది. లేదు భాను, లిఫ్ట్ రిపేర్ చేపించారు అని చెప్పి సుమ భానుని లిఫ్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. సుమా, నీకు నైట్ టైం ఫుడ్ తినడం అలవాటా? అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటావా అని భాను సుమాని అడుగుతుంది. కానీ సుమ దగ్గర నుంచి ఎటువంటి జవాబు వినిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ సుమ కనిపించదు.
అప్పటి వరకు తనతో పాటే ఉన్న సుమ కనిపించకపోవడంతో భానుకి చాలా భయం వేస్తుంది. సుమ ఏమైపోయిందో ఏమీ అర్థం కాదు. భాను అలా భయంతో లిఫ్ట్ బటన్స్ నొక్కుతూ ఉంటుంది. కానీ ఆ లిఫ్ట్ ఆగకపోవడంతో భానుకి ఇంకా భయం పెరుగుతుంది. అలా భయపడుతూ ఆ లిఫ్ట్లోనే ఉండిపోతుంది. లిఫ్ట్ సడన్గా ఆగుతుంది. ఆ లిఫ్ట్లోకి ఒక భయంకరమైన ఆకారం వస్తుంది. ఆ ఆకారాన్ని చూసి భయపడిన భాను లిఫ్ట్లో నుంచి బయటకు వెళ్ళిపోదామని అనుకుంటుంది. కానీ అంతలోపే లిఫ్ట్ డోర్స్ మూసుకుపోతాయి. లిఫ్ట్లో ఉండే భయంకరమైన ఆకారం సడన్గా ఏడవడం మొదలు పెడుతుంది. లిఫ్ట్ సడన్గా 4th ఫ్లోర్లో ఆగుతుంది. ఆ భయంకరమైన ఆకారం లిఫ్ట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైన ఆకారం లిఫ్ట్లో నుంచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి భానుకి ఏవో భయంకరమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో ఆ లిఫ్ట్లో మాట్లాడుతున్నట్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ భానుకి ఆ లిఫ్ట్లో ఎవరూ కనిపించరు. భాను భయంతో లిఫ్ట్లో ఉన్న బటన్స్ అన్నీ ప్రెస్ చేస్తూ ఉంటుంది. సడన్గా భాను ఎదురుగా ఒక నల్లటి ఆకారం ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి భాను గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఎవరు మీరంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు భయపెడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నల్లటి ఆకారం, మా ప్లేస్లోకి నువ్వొచ్చి మేము నిన్ను భయపెడుతున్నామంటావేంటి? నిన్ను ఈరోజే చంపేస్తా అని అంటుంది. భాను భయంతో ఏడుస్తూ ఉంటుంది. తరువాత ఆ నల్లటి ఆకారం లిఫ్ట్లో నుంచి మాయమైపోతుంది. ఆ నల్లటి ఆకారం లిఫ్ట్లో నుంచి వెళ్ళిపోగానే లిఫ్ట్ పనిచేయడం మొదలు పెడుతుంది. అదే అదునుగా అనుకొని భాను 7th ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తుంది. లిఫ్ట్ 7th ఫ్లోర్లో ఆగుతుంది. భాను ఒక్క ఉదుటున ఆ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చిన భాను అరుణ వాళ్ళ రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడు అరుణ, సుమ ఇద్దరూ బయటకు వచ్చి, ఏంటి భాను, ఎందుకు అలా భయపడుతున్నావు? నువ్వు ఈ టైంలో బయటకు ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అప్పుడు భాను, సుమా నువ్వే పిలిచావు. పడుకున్న నన్ను లేపి బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ ఆర్డర్ పెట్టా, కిందకి వెళ్దామని పిలిచావు అని అంటుంది. అప్పుడు సుమకి జరిగిన విషయం అంతా అర్థమవుతుంది. భాను, నాకు జరిగిన విషయం అంతా అర్థమైంది. ఈ లిఫ్ట్లో అంతకుముందే లిఫ్ట్ వర్క్ చేస్తుండగా ఆగిపోయి దాంట్లో ఉన్న 2 మనుషులు చనిపోయారు. అందువల్ల వాళ్ళు అప్పటి నుంచి ఆత్మలై ఆ లిఫ్ట్లోనే తిరుగుతూ ఉంటారు. అందుకే ఆ లిఫ్ట్లోకి ఎవరూ వెళ్ళరు. అందుకే మీరు వచ్చినప్పుడు కూడా చెప్తే భయపడతారు అని లిఫ్ట్ పని చేయట్లేదు అని చెప్పాను. ఇంకా ఎప్పుడూ ఆ లిఫ్ట్లోకి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ ఆ దయ్యం వల్ల చాలా భయపడిపోయి ఉన్న భాను తర్వాతి రోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి అరుణాని కూడా తీసుకొని అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. హాయ్ గాయ్స్, వీడియోని ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.